ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కమిటీ సభ్యులకు నాయకులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్లో ప్రజాప్రతినిధులతో, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో, కాంగ్రెస్ నాయకులతో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపికపై కమిటీ సభ్యులతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. నిరుపేదలైన వారిని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 2 రోజుల్లో అర్హులను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసి నివేదిక తనకు అందించాలని కోరారు. అయితే ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సరయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజానమైన సదయ్య, సబ్బని రాజమల్లు, మాజీ సర్పంచులు మాదసి సతీష్, తుల మనోహర్ రావు, ఆరేళ్ల సుజాత, రమేష్, నాయకులు చెలిగంటి రామచంద్రం, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులు వచ్చి జియో ట్యాగ్ వేసుకుంటారు. ఆ జియో ట్యాగ్ వేసి డౌన్లోడ్ చేస్తే మనం ఇక్కడ బేస్మెంట్ వేసినా అక్కడ సెక్రటరీ కనబడుతుంది. హైదరాబాద్ మీరు స్లాబ్ లెవెల్ ఇప్పుడు బేస్మెంట్ 1,00,000, లెంటర్ 1,00,000, స్లాబ్ వేసినాక 2 లక్షలు, ఇల్లు కంప్లీట్ అయినాక మిగతా లక్షలు, మొత్తం 5 లక్షలు. మీరు మాట ఇచ్చినట్టు మాట తప్పకుండా ఎక్కడ వెనక్కి ప్రభుత్వం ఉన్నా కూడా బేస్మెంట్ కట్టుకుని అందరినీ లక్షల రూపాయలు అకౌంట్ పడ్డాయి. కట్టుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు మనకు కూడా ప్రభుత్వం డబ్బులు రెడీ పెట్టింది. ఇవ్వాలి ఎట్లా కాకుంటే వాళ్ళకంటే డబ్బులు వస్తాయి. మీరు ఎలిజిబుల్ ఇస్తే లేదు కొంతమంది అరాగంలో ఉన్నారు. వాళ్ళ లిస్టు కూడా మీరు తీసుకొని తయారు చేస్తున్నారు. ఆ పేరు కూడా ఎక్స్ట్రా లీగల్. ఆ పేరు ఎక్స్ట్రా ఇస్తే మళ్ళీ 5 ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇద్దామన్నారు. రూపాయలు తీసుకోవద్దు. అందుకే 15 మంది సంతకాలు మీకే అప్పచెప్తున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల సెక్రటరీలు, అధికారులు వాళ్ళు వీళ్ళు తీసుకుపోయి కమిటీలను పెట్టిస్తా ఉంటే నేను కలెక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పి మా లీడర్లు, మా ఇండియన్ కమిటీ సభ్యులు వాళ్ళే గ్రామాలలో తిరిగి లిస్టు తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన లిస్టే ఫైనల్. ఎక్కడ ఫ్రాడ్ జరగదని నాదే బాధ్యత, నాదే గ్రామాలలో మీ నాయకత్వం బలపడాలి, మీరు బలపడాలి. ఎక్కడో నేను కార్యక్రమాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. అది మీరు